నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. రాజకీయాల్లో పరిణామాలు రోజుకొక విధంగా మారుతున్నాయి. మరి ముఖ్యంగా జడ శ్రావణ్ కుమార్ మాట్లాడుతున్న అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఫైర్ అవ్వటం ఇది హాస్యాస్పదంగా ఉంది. అసలు ఫస్ట్ టైం కూడా చూస్తున్నారు అందరూ. జడ శ్రావణ్ కుమార్ మాట్లాడుతున్న వ్యాఖ్యల వెనుక ఎంతవరకు కారణం ఉంది? మరి ఇటు క్రైస్తవుల మీద కావచ్చు, ఇటు మతాల మీద కావచ్చు, ఇటు మావిగండి పేరు గురించి జడ శ్రావణ్ కుమార్ మాట్లాడుతున్న విషయాల్లో అసలు ఎంతవరకు వాస్తవం ఉంది? ఇప్పుడు పోటీగా జగన్మోహన్ రెడ్డి గారికి, ఇటు జడ శ్రావణ్ కుమార్ గారికి మాటల యుద్ధం అయితే నడుస్తుంది. మరి ఎవరు ఈ పోటీలో గెలుస్తారు? ఎవరికి లాభం పొందుతారు? దీని మీదే పూర్తిగా విశ్లేషించడానికి మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్. మొత్తానికి జడ శ్రావణ్ కుమార్ గతంలో మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఎంత సపోర్ట్గా మాట్లాడుతున్న జడ శ్రావణ్ కుమార్ ఇప్పుడు అసలు ఊహించలేకపోతున్నాం. సడన్గా ఇంత ఫైర్ అవ్వటం ఏంటి సార్? దాని వెనుక కారణం ఏంటి? అసలు ఎవరు దీని మీద బలపడతారు? ఎవరు దీనికి అనేక రకాలుగా ఆరోపణలు ఎదుర్కోబోతున్నారంటే ఏం చెప్తారు సార్? అంటే జగన్మోహన్ రెడ్డిని చివరికి జడా శ్రావణ్ కూడా చీ కొడుతున్నాడా? ప్రశ్న రావణ్ కూడా చీ కొడుతున్నారా? అంటే ఇప్పుడు జడా శ్రావణ్ అయినా లేకపోతే ప్రశ్న రావణ్ అయినా వీళ్ళందరూ కూడా అధికార పార్టీని టార్గెట్ చేశారు. అటు తెలుగుదేశాన్ని, ఇటు జనసేనని, పవన్ కళ్యాణ్ని, చంద్రబాబుని, ఆ రాధా మనోహర్ దాస్ని, లేకపోతే రఘురామకృష్ణరాజుని వీళ్ళని విమర్శిస్తూ మేము మాట్లాడుతుంటే మా వల్ల బెనిఫిట్ పొందేది నువ్వు, నీ పార్టీ. అంటే నీకు బెనిఫిట్గా మేము మాట్లాడుతున్నా మాకు మద్దతుగా నువ్వు రావా, మాట్లాడవా? ప్రెస్ మీట్ పెట్టి మావిగన్ అంటావా? మావిగన్ గురించి మాట్లాడతావా? జడా శ్రావణ్పై కేసుల గురించి మాట్లాడవా? ప్రశ్న రావణ్ మరి జనసేన కార్యకర్తలు ఆయన్ని ప్రతి స్టేషన్లో కొట్టబోతుంటే మాట్లాడవా? అంటే చివరికి జగన్మోహన్ రెడ్డిని జడా శ్రావణ్ కూడా చీ కొడుతున్నాడా? దళితులపై దాడులు జరుగుతుంటే మాట్లాడవా? చర్చిలు తగలబెడుతుంటే మాట్లాడవా? పాస్టర్ల క్యాస్ట్ సర్టిఫికెట్లు రద్దు చేస్తుంటే మాట్లాడవా? 40% ఓట్ బ్యాంక్ అంటావు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అండ చూసుకొని ఇప్పుడు వీళ్ళంతా రెచ్చిపోయి మళ్ళీ రివర్స్ తిరుగుతున్నారంటారా సార్? అసలు జడా శ్రావణ్ ఏం మాట్లాడాడో ఒకసారి నీకు వినిపిస్తా. ఈ దళిత క్రైస్తవుల్లో ఉన్నటువంటి కష్టాలను మేము ఆ రోజు చర్చించిన కారణంగా ఒక మాట మాట్లాడితే ఈ రోజు మా మీద కేసులు పడుతుంది. ఈ రోజు కేసులు పడుతున్న సందర్భంలో కనీసంగా ప్రతిపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను ఈ సందర్భంగా చాలా డిసప్పాయింటెడ్ గా విమర్శించాల్సి వస్తుంది. చాలా సెన్సిబుల్ పాయింట్ కూడా. ఈ రోజు రావణ్ ఎవరి గురించి మాట్లాడారండి? పాలకపక్షానికి వ్యతిరేకంగా మాట్లాడారు. హూ విల్ బి ద బెనిఫిటెడ్ పార్టీ? జగన్మోహన్ రెడ్డి అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రావణ్ మాట్లాడింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ హింసకు వ్యతిరేకంగా మాట్లాడితే, శ్రవణ్ కుమార్ అనేవాడు ప్రభుత్వ హింసకు వ్యతిరేకంగా మాట్లాడితే దాని బెనిఫిటెడ్ పార్టీ జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు ప్రజాస్వామ్యం కోసం ఈ గొంతెత్తి తెరిచేటువంటి జర్నలిస్టుల గురించి జరుగుతుంటే దళిత క్రైస్తవులకి 40% ఓటింగ్ ఉన్నటువంటి మీకు ఈ రోజు దళిత క్రైస్తవుల సమస్యల గురించి పట్టడంలా, చర్చలు కూల్చుని మాట్లాడటంలా, రఘురామకృష్ణరాజు ఏ సమస్యల గురించి మాట్లాడినా మీరు మాట్లాడటంలా, చర్చల మీద మైకులు కూరుస్తుంటే మాట్లాడటంలా, పాస్టర్ల మీద కేసులు పెడుతుంటే మాట్లాడటంలా, పాస్టర్ల యొక్క కాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తుంటే మాట్లాడటంలా, కూల్చిన చర్చలను కట్టాలి అని మాట్లాడటంలా, 1950 ఆర్డర్ ని మళ్ళీ రిస్టోర్ కొట్టేసి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేయటంలా. మీరు దేనికోసం ఉన్నారండి రాష్ట్రంలో? చెప్పు, నువ్వు చెప్పు, నువ్వే చెప్పాలి. ఇప్పుడు దేనికోసం ఉన్నాడండి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో? చాలా డిసప్పాయింటెడ్గా మాట్లాడుతున్నాను అన్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏంటి ఆ పార్టీని, లేకపోతే ఆయన కార్యకర్తల్ని, అతని ఫాలోయర్స్, చివరికి వీళ్ళు ఎవరు జడా శ్రావణో ప్రశ్న రావణో వీళ్ళందరూ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎందుకు అని ప్రశ్నిస్తున్నారంటే, ఇప్పుడు ఇది యాక్చువల్గా వీళ్ళని సమర్థించమని మనం ఏం చెప్పం. ఏది 4 గోస్తా, లేకపోతే కోసిన 4 పవన్ కళ్యాణ్కి గిఫ్ట్గా పంపిస్తా, పచ్చి బూతులు మాట్లాడారు ఏలూరు సభలో. సరే, బూతులు మాట్లాడే వాళ్ళే జగన్కి ఇష్టం కదా. మేం బూతులు మాట్లాడింది నువ్వేదో ఇష్టపడతావని కదా. అంటే అంబటి రాంబాబు బూతులే నీకు నచ్చుతాయా? కొడాలి నాని బూతులే నీకు నచ్చుతాయా? పేర్ని నాని, లేకపోతే ఆయన ఎవరు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వల్లభనేని వంశీ, ఇట్లా సెలెక్టెడ్ లీడర్స్ బూతులే జగన్కి నచ్చుతాయా?
రావణ్ బూతులు నచ్చవా? జడా శ్రావణ్ బూతులు నచ్చవా? అంటే జగన్మోహన్ రెడ్డిని ఇవాళ జడా శ్రావణ్ ఎందుకు టార్గెట్ చేశాడు? అతను ఒక మాట అన్నాడు, ఏమని? ఇప్పుడు రాజ్యాంగం ఆర్టికల్ 1950 ఏదో చెప్తున్నాడు కదా, అందులో పారాగ్రాఫ్ 3 ఈ దళిత క్రిస్టియన్లకి రిజర్వేషన్లు అది ఎత్తేస్తూ మన సుప్రీంకోర్టు తీర్పు, అదే బాపట్ల కేసు ఒకటి ఉంది, చింతాడ ఆనంద్ వర్సెస్ రామిరెడ్డి అనే కేసులో ఎవరైతే, అంటే క్రైస్తవంలో అది మతం, అదేంటి దానిలో కులం లేదు, కులం లేదు కాబట్టి నువ్వు కుల రిజర్వేషన్లు ఎలా పొందుతావు అని చెప్పి సుప్రీంకోర్టు ఏం చేసింది, రిజర్వేషన్లు వర్తించవాలి క్రిస్టియన్స్కి. ఆ రోజు షర్మిల తిట్టింది జగన్మోహన్ రెడ్డిని. రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను చెప్తున్నాను, దళిత క్రిస్టియన్లకు నేను అండగా ఉంటాను, జగన్మోహన్ రెడ్డి నువ్వు నోరు తెరవేంటి అని అడిగింది. అంటే నీకు ఓట్లు కావాలి కానీ దళిత క్రిస్టియన్లు అవసరం లేదా? బీజేపీని ఎందుకని ప్రశ్నించావు? షర్మిల అడిగినా అదే, ఇప్పుడు జడా శ్రావణ్ అడిగినా అదే. అంటే ఏంటి, వీళ్ళంతా ఏకమవుతున్నారా? ఇప్పుడు జడా శ్రావణ్ షర్మిల కలుస్తున్నారా? అంటే జడా శ్రావణ్ నోట షర్మిల మాటను ఎలా చూడాలి? టార్గెట్ జగన్మోహన్ రెడ్డి, షర్మిల అదే టార్గెట్. ఏది, ఆ రోజు మణిపూర్లో మరి చర్చిలు తగలబెట్టారు. రాహుల్ గాంధీ మోటార్ సైకిల్ మీద వెళ్ళాడు, వాళ్ళ పరామర్శకి అత్యాచారాలు చేశారు, హింస అక్కడ. ఎక్కడ మణిపూర్లో అంత పెద్ద ఎత్తున హింస పేటరేగితే జగన్ సైలెన్స్, నోరు తెరవలేదు. ఒక పార్టీ అధ్యక్షుడిగా దాన్ని ఖండించలేదు, క్రిస్టియన్లకు అండగా నిలబడలేదని తిట్టింది ఎవరు? షర్మిల. ఇప్పుడు శ్రావణ్ అదే తిడుతున్నాడు. జడా శ్రావణ్ ఈ దళిత క్రిస్టియన్లు, ఈ రిజర్వేషన్లు, దీనిపైన మేము ఏలూరులో సభ పెట్టాము, మాట్లాడాము, నువ్వెందుకని అసలు బీజేపీని ఎందుకని క్వశ్చన్ చెయ్యవు? జగన్మోహన్ రెడ్డి చంద్రబాబును క్వశ్చన్ చేస్తాడు, పవన్ కళ్యాణ్ విమర్శిస్తాడు. ఇప్పుడు నిన్న కూడా ఏదో ట్వీట్ చేస్తూ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఏమన్నాడు, అసెంబ్లీలో తీర్మానం చేశాం. అసెంబ్లీలో తీర్మానం కాదు కదా, నువ్వు నీ ఎంపీలు ఉన్నారు, నువ్వు ఢిల్లీ వెళ్ళు, జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి ప్రధాని మోడీని కలు, దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్లకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేశవ్యాప్తంగా ఫైట్ ఎందుకు చెయ్యదు? పోనీ ఇది తీసుకో, ఏది, ఇటు రావణ్ అతను ఆ వీడియోలో, లేకపోతే అతను టార్గెట్ పవన్ కళ్యాణ్ పిచ్చి తిట్లు తిడుతున్నాడు, లేకపోతే చంద్రబాబుని, తెలుగుదేశం పార్టీని, పచ్చ కావర్లు వచ్చినాయా, రకరకాలుగా చాలా నీచంగా మాట్లాడారు చంద్రబాబును ఉద్దేశించి. మా విమర్శలు చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని ఎందుకు చేస్తున్నాం? నీకు బెనిఫిట్ చేయటం కోసం, నిన్ను గెలిపించడం కోసం, ప్రజల్ని ఏదో జగన్మోహన్ రెడ్డికి దగ్గర చేద్దామని జడా శ్రావణు, రావణు ఈ బ్యాచ్ మొత్తం పాకులాడుతుంటే జగనేమో చేతులెత్తేసి నాకు మీరు వద్దు, జనము వద్దు, నా ప్యాలెస్ బెంతాహాయ్. అంటే బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్. అంటే జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటే ఇంక జైలుకు తప్పదంటారా సార్? ఇంకా అంటే చివరికి జడా శ్రావణ్ కూడా జగన్ని తిట్టుదలు పెడుతున్నాడంటే, అసలు నీ వల్ల రాష్ట్రానికి ఏంటి ఉపయోగం, నీ వల్ల కుటుంబానికి ఏంటి ఉపయోగం అనేమో తల్లి అంటోంది. అవును, ఇప్పుడు ఏది, అదే నీ వల్ల కుటుంబానికి ఏంటి ఉపయోగం అని చెల్లెళ్ళు అంటున్నారు, షర్మిల, సునీత. అంటే అటు ఫ్యామిలీకి ఉపయోగం లేదు జగన్ వల్ల, పార్టీకి ఉపయోగం లేదు జగన్ వల్ల, జడా శ్రావణ్కి అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి ఇప్పుడు? ఏ బాయి చూసుకోమంట? మొన్న చెప్పారు కదా సార్ ప్రెస్ మీట్ లో, మావిగన్న లేదా అమరావతి తేల్చుకోండి అని అన్నారు కదా సార్. అదే ఇక ఇప్పుడు మావిగన్ బండ కట్టుకుని బావిలో దూకటమేనా? ఏ బావిలో దూకాలి జగన్మోహన్ రెడ్డి? చివరికి జడా శ్రావణ్ కూడా తిడితే నీళ్లు లేని బావి ఎక్కడ ఎత్తుక్కోవాలా? థ్యాంక్ యూ సార్. నమస్తే.